దేశంలో పెట్రోలు చల్లుంచారు. ఎప్పుడు తగలబెడతారో తెలియదు. దేశమంతా అప్రమత్తంగా ఉండాలి. హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ఇది గత కొన్ని రోజులుగా నేను చెప్తూ వస్తుంది. ఆ పరిణామాలకి సజీవ సాక్ష్యం ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి నాగపూర్ ప్రాంతంలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇవాళ కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి. ఏమైనా ఉందా ఇష్యూ అంటే నథింగ్. ఒక సంఘం వాళ్ళు ఎవరో ఔరంగజేబు సమాధిని తీసేయాలి అని డిమాండ్ చేస్తూ, మీరు తీయకపోతే కనుక మేము అక్కడ తీస్తామంటూ బజరంగ దళోళ్ళు అనుకుంటే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఫడ్నవీస్ ప్రభుత్వానికి. అది గబక్కనట్ట తీసేయడానికి ఏం కుదరదు, ఇది కరసేవ టైప్లో చేస్తాం అని ప్రకటించడం. ఇంకోటి, ఔరంగజేబు అనే దరిద్రుడి సమాధి ఇక్కడ ఎందుకు ఉండాలో కూడా మనం ఆలోచించాలి. అంటే ఈ దేశాన్ని నాశనం చేసి, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల మనోభావాలను గాయపరిచి, ప్రాణాలు తీసి, మత మార్పిడి చేసి, ఆలయాలను ధ్వంసం చేసినటువంటి వాడిది సమాధి ఇక్కడ ఎందుకు ఉండాలి? సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటయ్యా అంటే, ఆ పాయింట్ని బేస్ చేసుకుని కొట్టాలి. కానీ అట్లా చేస్తే మళ్ళీ హిందువులంతా ఐక్యమవుతారు. కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఒక మైనార్టీలకు సంబంధించినటువంటి పుస్తకాన్ని తగలబెట్టారు అన్నటువంటి ఒక ప్రచారం సృష్టించారు. దాన్ని బేస్ చేసుకుని రాళ్ళు రూకోవడాలు ప్రారంభమైంది. హిందువుల మీద దాడులు ప్రారంభమైనాయి. కొన్ని చోట్ల ప్రతిఘటించారు. దాంతో పరస్పర దాడుల స్టేజ్కి వెళ్ళింది. దాంతో పోలీసులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఓవరాల్గా ఒక ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీని పర్యవసానం అంటే వక్ఫ్ బిల్లు ఆచరణలోకి వచ్చేలోపు దేశంలో ఏదో ఒకటి చేయాలని వీళ్ళు ట్రై చేస్తున్నారు. అయోధ్యప్పుడు ట్రై చేశారు. కాకపోతే ప్రభుత్వం ముందుగానే చాలా జాగ్రత్తగా అన్ని ప్రాంతాల్లో అలర్ట్ చేసి ఉంచడం వల్ల కంట్రోల్ అయ్యింది. అయోధ్య రామ మందిర నిర్మాణం జరగకూడదని ట్రై చేశారు. నిర్మాణ ప్రారంభోత్సవం రోజున హడావిడి చేయాలని చూశారు. వక్ఫ్ బిల్లు సందర్భంగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. ప్రిపేర్డ్గా ఉండాల్సిన సందర్భం.